సబ్జెక్ట్ ఒక్క నిమిషం కంపోజ్ గారు 1 సెకండ్. శేషు సార్ 9th షెడ్యూల్లో చేర్చడం సాధ్యమా? ఆ దిశలో కొట్లాట జరుగుతుందా? ఏం మాట్లాడినా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అన్నది ప్రధానంగా ఈరోజు చేస్తున్నటువంటి కామెంట్. కానీ సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా చాలా సందర్భాల్లో మారినాయి ఉన్నాయి. అఫ్కోర్స్ ఎంఆర్ బాలాజీ మైసూర్ స్టేట్ విషయంలో కానీ, ఇందిరా సహాని కేసు విషయంలో కానీ, అట్ సేమ్ టైం తమిళనాడు విషయంలో కానీ చాలా మా కోర్టు తీర్పులు కూడా మారుకుంటూ వచ్చినాయి. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు నో చెప్పింది, ఆ తర్వాత 2024లో అంగీకరించింది, తెలిసిన విషయం. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మొదట్లో నో చెప్పింది, ఆ తర్వాత ఈడబ్ల్యూ రిజర్వేషన్ని ఏ ఉద్యమాలు ఏ కమిషన్లు లేకుండానే దాన్ని ఓకే చేసింది కనిపిస్తోంది. 50% రిజర్వేషన్ దాటినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు ఇది కాలేకపోతుంది? మొదటి అడుగు ఇప్పుడే పడ్డదా? ఇది ఒక ఉద్యమమే జరగాల్సినటువంటి అవసరం ఉందా? తమిళనాడు తరహాలో, తమిళనాడుతో కంపారిజన్ అయితే నాకు కనిపించట్లేదు ఇక్కడ, బట్ ఆ స్థాయిలో పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? నేను 2 కీలకమైన విషయాలు చెప్తాను. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు దాంట్లో సమాధానం దొరుకుతుంది. దానికంటే ముందు ఒక చిన్న అంశం చెప్తాను. జిల్లాల పర్యటనకి బీసీ కమిషన్ లేకపోతే డెడికేటెడ్ కమిషన్ వచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. రిజర్వేషన్లు ఎట్లా సాధించవచ్చో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చాను. దాంట్లో ప్రత్యేక బిల్లు వాయిదా తీర్మానం కూడా పెట్టినటువంటి అంశం కాంగ్రెస్ మిత్రుడికి దీని ద్వారా చూపెడుతున్నాను. ఇక అంశంలోకి వస్తే 2 కీలకమైన అంశాలు చెప్తాను శ్రీకాంత్. పాయింట్ నెంబర్ 1 ఏంటి, ఒక్క నిమిషం అన్న. అయితే నేను చెప్పే కీలకమైన పాయింట్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోటే రిజర్వేషన్లు సాధిస్తాము అనేది తమిళనాడు మనకి ఎగ్జాంపుల్. అక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక బ్రహ్మాండమైన ప్రపోజల్ పెట్టింది, దానికి కేంద్రం సహకరించింది, ఇద్దరూ కలిసి అక్కడ 69% రిజర్వేషన్ సాధించుకోగలిగారు. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంటెక్స్ట్ కు వచ్చేసరకు తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టింది, అక్కడ పడేసింది, ప్రయత్నం లేదు. బట్ కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు, ఆన్సర్ లేదు. అంటే 2 ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం లేకుండా ఇంత పెద్ద టాస్క్ ని పూర్తి చేయటం ఎట్లా సాధ్యమవుతుంది అనేది మనం ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇవాళ కాకపోయినా రేపైనా భవిష్యత్తులోనైనా ఈ రిజర్వేషన్లు సాధించాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సమన్వయంతో అది సాధించబడుతుంది. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు రిజర్వేషన్లు సాధించాలి అంటే రెఫరెన్సెస్ కి వెళ్ళండి. ఒక 2 బ్రహ్మాండమైన రిఫరెన్సెస్ చెప్తాను. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేయించుకుంటే దాంట్లో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, వాళ్ళు ఒక సర్వే సంస్థ ద్వారా చేయించుకుంటే తేలిన అంశం, ఇప్పటి వరకు సర్పంచ్లు కాని కులాలు తెలంగాణలో 242 కులాలు ఉంటే 134 కులాలు బీసీలు ఉంటే 80 కులాలు ఇంతవరకు ఒకసారి కూడా సర్పంచ్ కాలేదట. తర్వాత 50 సంచార జాతుల కులాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కూడా కాలేదట. కేవలం ఈ రిజర్వేషన్లను 10 నుండి 15 కులాలే అనుభవించాయట. ఇది రిఫరెన్స్ చాలదా? ఈ రిఫరెన్స్ చాలదా? ఇందాక మా తాడు చెప్పింది అంబాశంకర్ ఒక్క నిమిషం డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. ఇదే రిఫరెన్స్ తమిళనాడులో అంబాశంకర్ చెప్పింది కూడా అదే. అంబాశంకర్ రిపోర్ట్ లో ఏం చెప్పాడంటే, కేవలం రిజర్వేషన్లు 11 కులాలే అనుభవించాయి కాబట్టి కింది కులాలకు కూడా రిజర్వేషన్లు దక్కాలి అంటే తమిళనాడులో 31% ఉన్న రిజర్వేషన్లు 50% పెంచుతున్నాము. 26.5% రిజర్వేషన్లు బీసీలకు, 3.5% రిజర్వేషన్లు మైనార్టీ బీసీలకు, 13% రిజర్వేషన్లు ఎంబీసీలకు, 7% రిజర్వేషన్లు డిఎన్సీకి అని చెప్పారు. కాబట్టే ఆ వ్యాలిడ్ పాయింట్ మీద వాళ్ళు అక్కడ రిజర్వేషన్ సాధించగలిగారు. ఇది రిఫరెన్స్ 1. రిఫరెన్స్ నెంబర్ 2 ఏంటి తెలుసా అండి? ఇటీవలనే ఇదే తాడూరాన్నకు గుర్తు చేస్తున్నాను నేను. ఏంటి అని అంటే, ఇదే మోడీ ప్రభుత్వము 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేస్తే రోహిణి కమిషన్ గారు 2022లో రిపోర్ట్ ఇచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి రిపోర్ట్ తెలుసా అండి? మొత్తం రిజర్వేషన్లను ఇంతవరకు ఈ దేశంలో 97% రిజర్వేషన్లను 25% కులాలే అనుభవించాయి. 983 కులాలకు విద్యలో గాని ఉద్యోగాల్లో గాని సున్నా బెనిఫిట్. 984 కులాలు 2.6% మాత్రమే రిజర్వేషన్ పొందగలిగాయి. ఈ రిఫరెన్స్ సరిపోదా అండి? అంటే రిజర్వేషన్లు సాధించటానికి ఈ 2 రిఫరెన్సెస్ ఈ రిపోర్ట్ లో ఏది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టినటువంటి ఈ బిల్లులో రిఫరెన్స్ ఎందుకు పెట్టలే? ఇక్కడ భూసారి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి రిఫరెన్స్ లో ఏముంది తెలుసా? ఇంకా బీసీలు వెనకబడి ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు ఏమంటే ఎవడన్నా ఇస్తాడా? ఇది వ్యాలిడ్ రిపోర్ట్ అవుతుందా? ఇది వ్యాలిడ్ బిల్ అవుతుందా?
కాబట్టి రిఫరెన్సెస్ మీరు ఎందుకు పెట్టలేదు, ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఎందుకు పెట్టలేదు, ఎవరికి అన్యాయం జరిగిందో ఎందుకు పెట్టలేదు, ఎవరికి రిజర్వేషన్లు మేము ప్రపోజ్ చేస్తున్నామో ఎందుకు పెట్టలేదు, 42% ఎందుకు పెంచుతున్నారో రిఫరెన్స్ లో ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. ఎట్లొస్తుందండి రిజర్వేషన్ రావటం అంటే చెట్టుకున్న కాయ తెంపుకొని రావటానికి. బట్ ఇది ఒక డిఫికల్ట్ టాస్క్. ఈ టాస్క్ లో రాజ్యాంగం ఉంది, ఈ టాస్క్ లో చట్టం ఉంది, ఈ టాస్క్ లో న్యాయం ఉంది. ఇన్ని టాస్క్లు దాటితే గాని రిజర్వేషన్లు వస్తాయి. మీరు సూటిగా ఒక ప్రశ్న అడిగారు శ్రీకాంత్, ఇప్పుడు ఈ రిజర్వేషన్లు వస్తాయా అంటే, బట్ వీళ్ళు పెట్టిన ప్రపోజల్స్ తో గాని, వీళ్ళు పెట్టిన బిల్లుతో గాని, వీళ్ళు తెచ్చిన ఆర్డినెన్స్ తో గాని, రేపు వీళ్ళు లోక్సభలో పెట్టేటటువంటి వాయిదా తీర్మానంతో గాని, రేపు వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర జరిగే పోరాటంతో గాని ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ రాదు. బట్ ఒక బాట వేశారు. కాంగ్రెస్ ని అక్కడి వరకు అప్రిషియేట్ చేస్తాం, కానీ మాకు రిజర్వేషన్ రాకపోతే ఆవేదన వెలుగుచ్చొద్దు అంటే ఎట్లా? కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను మేము అప్రిషియేట్ చేస్తాం. వస్తుందంటే ఆనందపడతాం, రాలేదు అని అంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా ఎట్లా తేవాలో చెప్తాం. ఎట్లా తేవాలో చెప్పేదాన్ని కూడా మీరు అడ్మిట్ చేసుకోలేకపోతే, మేము చెప్పే సూచనలు కూడా మీరు విమర్శలుగా భావిస్తే రిజర్వేషన్లు ఎట్లా తేగలుగుతారు మీరు? కాబట్టి మేము చెప్పేది ఏంటి, కాంగ్రెస్ కి ఇన్ని రిపోర్ట్లు ఇస్తే మీరు ఎందుకు పెట్టలేదు? మీరు పెట్టిన బిల్లులో ఇన్ని తప్పులు ఎందుకున్నాయి? వీటన్నిటిని మేము ఫైండ్ అవుట్ చేసి బయటపడుతుంటే మమ్మల్ని కాంగ్రెస్ వ్యతిరేకులు అంటే ఎట్లా? లేకపోతే కాంగ్రెస్ ని విమర్శిస్తున్నామంటే ఎట్లా? ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలు సరైన మార్గంలో లేవు, లక్ష్య మార్గంలో లేవు. ప్రతిసారి తమిళనాడు రిఫరెన్స్ తెస్తారు. తమిళనాడులో జరిగిన కొట్లాట ఏంటి, తమిళనాడులో పెట్టిన బిల్లు ఏంటి, తమిళనాడులో జరిగినటువంటి ప్రయత్నాలు ఏంటి, దాన్ని మీరు పెట్టండి. ఆ మోడల్ ని తీసుకోండి. బట్ ఒక తమిళనాడు మోడల్ సక్సెస్ అయితే ఒక బీహార్ మోడల్ ఫెయిల్ అయింది కదా. ఇందాక శ్రీకాంత్ గారు మీరు ఒక మాట చెప్పారు, తమిళనాడులో 69% అన్నారు, జార్ఖండ్ లో 77% అన్నారు. ఎక్సెప్షనల్ కేసెస్ శ్రీకాంత్. జార్ఖండ్ వర్తించదు, ఎందుకంటే అది కంప్లీట్ గా గిరిజనులు ఉన్నటువంటి ఒక రాష్ట్రము. ఆ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు పోవాలి. కాబట్టి అక్కడ 77% పోయినా అది లెక్క రాదు. బట్ ఓవరాల్ జనరల్ గా తీసుకునేటప్పుడు మీరు 50% క్యాప్ అనేది పరిగణలోకి వస్తుంది. మీరు చెప్పొద్దన్నా ఆడ పరిణామాలు ఉంటాయి, మీరు చెప్పొద్దన్నా అక్కడ తీర్పులు ఉంటాయి. ఇప్పుడు మనం దాచిపెట్టినా దాగదు, అది ఓపెన్ డాక్యుమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం నాంది పలికారు. బట్ ఈ ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించుకునేటటువంటి మార్గాల్లో ఫెయిల్ అవుతున్నాం. ఆ ఫెయిల్ అవుతున్నటువంటి అంశాలను మేము బయట పెడుతున్నాం. కాంబోజ్ గారు, ప్రయాణం అయితే మొదలైంది. సో ఢిల్లీ కేంద్రంగా యుద్ధం చేస్తామని మాట్లాడుతున్నారు. సింపుల్ క్వశ్చన్, ఎక్కువ టైం లేదు. గట్టెక్కుతుందా? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? టైం ఉండదు సార్. నా ప్రశ్నకు టైం లేదని నేనే ప్రశ్న కుదించా. చెప్పండి. అంటే ఎట్లాంటి పరిణామాలు? ఒకవైపు అఖిల పక్షాన్ని కలుపుకొని పోవట్లేదు అన్నది వాళ్ళు ఒక రకం మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ బీసీ సంఘాలను కలుపుకొని పోతున్నారా? బీసీ సంఘాలు అప్రిషియేట్ చేస్తున్నాయి, బీసీ సంఘాలు పాలాభిషేకం చేస్తున్నాయంటే ఈరోజు శేషు సార్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా చూడొచ్చు? నేను ఏమంటానంటే, తెలంగాణలో బీసీ సంఘాలు అనేవి ఫెయిల్ అయినాయి. ఎట్లా ఫెయిల్ అయినాయి అంటే, అసెంబ్లీలో చర్చ ఇప్పుడు 139 కులాలల్లా దాదాపు 12 కులాలకే ఇప్పటిదాకా రిజర్వేషన్ అమలైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్